స్టార్ట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ రీసెంట్గా వచ్చిన ఒక ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ ఉంది గతం అని చెప్పేసి. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు అమెజాన్ ప్రైమ్లో అండ్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఆ టీం మనతో పాటు ఉన్నారు. ఆ సినిమా యొక్క విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్. హాయ్. Hello, Hello, Andy. Ramakant. How are you? యా ఫైన్ ఫైన్. హౌ ఆర్ యూ సార్? Very good. ఓకే, మొత్తం ట్రైలర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగుందండి రెస్పాన్స్. మేము ఊహించిన దానికన్నా ఒక 10 ఇంతలు ఎక్కువ ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు, చిన్న విషయం కాదు. మాకు ఇంతకన్నా ఒక బెటర్ ప్లాట్ఫామ్ దొరకదు మాకు. అది మా దృఢ విశ్వాసం. చాలా బాగుంది అసలు వచ్చిన రెస్పాన్స్. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఓకే, హౌ యు ఆర్ ఫీలింగ్ పూజిత గారు? చాలా ఓవర్వెల్మింగ్ గా ఉందండి. నేను ప్రాజెక్ట్ ఎంటర్ అయినప్పుడు ఒక చిన్న ప్యాషనెట్ టీమ్ ఇది, అండ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా ఛాలెంజింగ్ రోల్, చాలా నేర్చుకుంటానని మాత్రమే ఎంటర్ అయ్యాను తప్ప ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో రిలీజ్ ఉంటుందని, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది టీజర్ అండ్ ట్రైలర్ కానీ నేను ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీవన్. And what about Bhargav? I think మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్ ఉంది. అంటే ఓవర్వెల్మింగ్ అనేది అది అందరికీ. ఐ థింక్ మాకు ఏంటంటే ఇప్పుడు మాకు యుఎస్ లో, నేను రాకేష్ యుఎస్ లో ఉన్నాం. సో నాకు రాత్రి అంతా అయింది, 9 అయింది. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటల దాకా మాకు మీటింగ్లు ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇట్లాగే. సో ఆ పరంగా చూసుకుంటే ఓవర్వెల్మింగ్. రోజు ఏదో ఒకటి పంపించాలి ప్రమోషన్లకి వీటికి. సో రైంబగులు పని చేస్తున్నాం అండి. ఆ విషయంగా అయితే చాలా బిజీగా ఇదిగా ఉంది. ఫీలింగ్ అంటారా, అసలు ఆ ఫీలింగ్ కి ఒక ఎక్స్ప్రెషన్ లేదు. అంటే మేము ఇన్ని రోజులు కన్న కళ్ళలో అంటే రేపు నిజం కాబోతుంది కాబట్టి అసలు ఇది అంటే అసలు వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయని ఒక మధురమైన ఇదనమాట. రాకేష్ గారు, వాట్ అబౌట్ యు? మీ ఫీలింగ్ ఎలా ఉంది? సిమిలర్ థింగ్, అంటే లైక్ సేమ్ అండి. అంటే ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే మా మూవీ ఒక 200 టైమ్స్ అంటే వైడ్ రిలీజ్, అంటే వరల్డ్ ప్రీమియర్ లాగా ప్రెజెంట్ అవుతుంది కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. అంటే అరే మనం చేసిన కష్టం అంటే స్క్రీన్ మీద చూసుకుంటే ఆ ఆనందం వేరండి ఎంతైనా. సో బిగ్ స్క్రీన్ మీద ఉన్న ఆనందం ఈ మొబైల్ స్క్రీన్ కావచ్చు, టీవీ స్క్రీన్స్ లో ఉండే ఆనందం అది వేరు, ఆ డిఫరెన్స్ వేరు. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. వీళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు అమెజాన్ ప్రైమ్ అక్వైర్ చేసుకుంది అని నాకు తెలియగానే లైక్ ఓకే, ఇప్పుడు అంతా సెట్ అయింది అని. అంటే మామూలుగా ఇది ప్లానింగ్ అంటే ఏది మామూలు ఓటీటీ ప్లాన్ చేశారా, మూవీ థియేటర్ ప్లాన్ చేశారా? సో ఇనిషియల్లీ థియేటర్ ప్లాన్ చేశారు. ఫిబ్రవరిలో టీజర్ రిలీజ్ అయింది. మార్చ్ ఏప్రిల్ టైం ఫ్రేమ్ కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తుండే ప్రొడ్యూసర్స్. బట్ ఈ కరోనా వచ్చి అందరినీ దెబ్బతీసింది. సో దాని తర్వాత టీజర్ చూసి అమెజాన్ వాళ్ళే మా టీం దగ్గరకు వచ్చి ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి లవ్ ద టీజర్, మూవీ చూస్తా అన్నారు, మూవీ నచ్చింది, అండ్ బెస్ట్ ఈస్ హిస్టరీ, మీకు తెలిసిందే. మరి ఈ కొత్త ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్ కాకుండా ఓటీటీ, ఇప్పుడు ఓటీటీ మొత్తం ప్రపంచాన్ని ఏలేస్తుంది, అంటే సినిమా ఇండస్ట్రీని స్పెషల్లీ. మరి ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓటీటీలో రిలీజ్ చేయడం సినిమా? అంటే మీరు ఒక సెట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకుని, అంటే థియేటర్ లో బిగ్ స్క్రీన్ అలా ఆ ఐడియాతో మీరు సినిమా తీశారు, ఇప్పుడు ఓటీటీకి సినిమా వెళ్తుంది. మరి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా? అంటే నేనేమంటానంటే థియేటర్లో రిలీజ్ అవుతే జనాలు థియేటర్లకు వెళ్ళాలి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే జనాలు ఇళ్లలోకి వెళ్తున్నాం. సో ఇది ఇంకా క్లోజ్ గా ఉన్నాం మేము, ఆడియన్స్ తో ఇంకా క్లోజ్ గా ఉన్నాం. ఓకే, అలా హ్యాపీగా వాళ్ళ మంచం మీద కూర్చొని రాత్రి ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా చూడొచ్చు. ఆఫ్ కోర్స్ కొద్దిగా భయపిస్తామేమో ఆ తర్వాత విషయం. బట్ ఏంటంటే ఐ థింక్ దిస్ ఇస్, మేము అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి ఖచ్చితంగా. మేము థియేటర్ రిలీజ్ అని, కానీ ముందు నుంచి కూడా ఓటీటీ అనేది ఒక మెయిన్ పార్ట్ కింద మేము ఊహించాం. ఎందుకంటే అందరం అనామకులం, మాకెవరు బ్యాకింగ్ లేదండి.
ఫ్రమ్ మాకు ఎవ్వరు బ్యాకింగ్ లేదు, అందరూ కొత్త వాళ్ళం. సో థియేట్రికల్ రిలీజ్ వచ్చినా సరే మేము ఓటీటీ ఒక పెద్ద చంక్, మేజర్ 80% మేము ఓటీటీ నుంచి ఆశించాము. అండ్ రాకేష్ అన్నట్టు కోవిడ్ దెబ్బతో ఓటీటీఏ మెయిన్ అయిపోయింది ఇప్పుడు వరల్డ్ ఓవర్. సినిమా హాల్ ముసుగు. సో మీరు సినిమా చూడాలంటే ఇళ్లలోనే చూడాలి. సో వాట్ ఎల్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్? ఓకే, అంటే బేసిక్ గతం సినిమా అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది, ఎవరిది ఐడియాస్? సో కిరణ్ డైరెక్టర్, స్క్రిప్ట్ కర్మ కర్త క్రియ కిరణే. కిరణ్ కి అసోసియేట్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒక టీం. హర్ష కిరణ్ 2012 నుంచి కలిసి చదువుకున్నారు కూడా. వాళ్ళు ఒక టీము షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. నేను దానికి 2015లో తోడయ్యాను. సో మేము అప్పటి నుంచి కలిసి షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నాం. ఈ కథ కిరణ్ ఊహించి రాసింది. 2018లో రాశాడు కథ. రాసి లాస్ట్ హాఫ్ లో మాకు చెప్పడం జరిగింది, ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా. నాకంటే కిరణ్ ముందు నుంచి తెలుసు, అట్లా నాకు చెప్పడం జరిగింది, భయ్యా ఇదైతే మీకు బాగుంటది అని. ఇంకా అసలు ఆ కథ క్యారెక్టర్ చెప్పంగానే ఇంక మళ్ళీ నువ్వు ఇంకేం అనాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఎక్కడ అంతే. ఏ సెంటర్ అని కూడా అడిగి వెళ్ళిపోయాం ఆ సెంటర్ కి. రాకేష్ గారు, మీ ఎంట్రీ ఎలా జరిగింది ఈ ప్రాజెక్ట్? అండి, నేను MBA చేస్తుండే అరిజోనాలో. అలా నాకు కిరణ్ పరిచయం అయ్యాడు. నేను షార్ట్ ఫిలిం చేస్తున్నా, అప్పటికి కిరణ్ చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసి, వెబ్ సిరీస్ చేసి, నెక్స్ట్ లీగ్ అంటే ఇండిపెండెంట్ ఫిలిం, ఫీచర్ ఫిలిం అట్లా ప్లాన్ చేసుకుంటాడు. సో ఒక స్క్రిప్ట్ పంపించిన తర్వాత డిస్కషన్ లో స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇది నేను అనుకుండే నేను చేయగలనా, నేను చేయలేనా అన్న, అంటే ఆ మైండ్ లో చాలా క్వశ్చన్స్ ఉండే. సో దాని తర్వాత కిరణ్ తో కూడా డిస్కస్ చేసిన తర్వాత కొన్ని డెమో షూట్స్ చేశాను. ఓకే, అంటే మూవీకి చాలా ముందు ఒక 3-4 months ముందు కొన్ని డెమో షూట్స్ చేశాను. ఓకే, డెమో షూట్స్ చేసిన తర్వాత అప్పుడు ఫిక్స్ అయ్యాం, దిస్ ఇస్ వాట్ వి వాంట్, లెట్స్ గో హెడ్ అని అప్పుడు డిసైడ్ అయ్యాము. ఇంకా భార్గవన్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి కమాన్ బాయ్స్ అని తీసుకెళ్ళిండు అందరినీ. ఓకే, అండ్ వాట్ అబౌట్ పూజిత గారు, మీ ఎంట్రీ ఎలా జరిగింది? హీరోయిన్ అంటే మెయిన్ ఎక్కువ ఫోకస్డ్ ఉన్న క్యారెక్టర్. నేను US లో MFA చేశాను, ఇంటీరియర్ డిజైన్. ఆ తర్వాత యాక్టింగ్ ఓకే నౌ ఇట్ ఇస్ టైమ్ అని యాక్టింగ్ కోర్స్ ఒకటి చేశాను హాలీవుడ్ లో. చేసిన తర్వాత నాకు నా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసింది రాకేష్ ని, తిను ఇలా ఫిల్మ్స్ చేస్తాడు, నీకు ఇంట్రెస్ట్ కదా అని. సో రాకేష్ ఈ మూవీలో కాస్ట్ అయిన తర్వాత నాకు చెప్పాడు అనమాట, ఇంట్రెస్ట్ ఉంటే. అది నా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసింది. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మేమిద్దరు అలా యాక్టింగ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. అండ్ తను నాకు చెప్పాడు ఆడిషన్ కావాలంటే పంపించు అని. సో అలా పంపించాను. అండ్ ఒకరోజు కిరణ్ కాల్ చేసి చెప్పారనమాట, ఐ థింక్ మాకు ఆడిషన్ అయితే నచ్చింది, ఒకసారి మీరు స్క్రిప్ట్ చదవండి, స్టోరీ నచ్చితే విల్ సీ ఎలా వెళ్ళాలో ముందుకి అని. సో స్క్రిప్ట్ చదివాను, నాకు చాలా నచ్చింది, కానీ చాలా భయం కూడా వేసింది, ఇంత ఛాలెంజింగ్ రోల్ ఫస్ట్ సినిమాలో నేను చేయగలుగుతానా లేదా అని. బట్ కిరణ్ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ ఇట్. ఓకే, అండ్ రాకేష్ గారితో, భార్గవ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? నేను లైక్ ఐ సెడ్ చాలా ఫస్ట్ మూవీ కాబట్టి చాలా నేర్చుకున్నా. నేను ఫస్ట్ నేను చాలా భయపడ్డా, వీళ్ళిద్దరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, చంపేస్తున్న స్క్రీన్ మీద అని. చాలా బాగా చేశారు ఇద్దరు. అండ్ నేను చాలా నేర్చుకున్నాను కిరణ్ దగ్గర నుంచి కానీ, భార్గవ్ అన్న దగ్గర నుంచి కానీ, రాకేష్ దగ్గర నుంచి కానీ. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే మేజర్ ఈ థ్రిల్లర్ జోనర్ లో మూవీ తీయాలన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారా? యాక్చువల్లీ జనరల్ గా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, చాలా జోనర్స్ ఉంటాయి, ఎందుకని థ్రిల్లర్ జోనర్ లో మూవీ చూస్ చేసుకున్నారు? అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం 2015లో, నాది ఫస్ట్ సెకండ్ షార్ట్ ఫిల్మ్ అది, వింటర్ టు రిమెంబర్ అని. అది ఇంచుమించుగా అంటే ఇట్లాగే డార్క్ గా ఒక మంచి థ్రిల్లర్, 28 నిమిషాల షార్ట్ ఫిల్మ్. దాంట్లో మేము తీసాము బాగా, అసలు ఇంకా అది కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కానీ మీరు అంటే మేము తీస్తాం ఉందని, బట్ మీకు ఎప్పుడైనా దొరికితే చూస్తే కానీ మీకు చాలా బాగుంటుంది అది.
సో అది చూసి మేము అనుకున్నాం ఇది హిట్ అవుద్ది అబ్బాయి, యూట్యూబ్ లో పెడితే ఇంకేముంది, ఇంకా రేపు లేచేటప్పటికి మనకి కాల్ వచ్చేస్తాయి అన్నట్టు ఇప్పుడు ఫీల్ అయ్యాను కొద్దిగా. అయితే రేపు పొద్దున వచ్చింది, ఏం రాలా, ఓ నెల అయిపోయింది, ఏం రాలా, అదే ఏదో తేడా ఉంది. అందరు చూసిన వాళ్ళకి నచ్చుతుంది, మళ్ళీ ఓకే చాలా నచ్చుతుంది, ఎవరికి చూపించినా మంచిది. సో అట్లా ఉన్న టైంలో జస్ట్ వీ హ్యాపెన్ టు ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అయింది డాలస్ లో. సరే సబ్మిట్ చేయాలా వద్దులే అని చెప్పి సబ్మిట్ చేస్తాం. మేము సబ్మిట్ చేస్తే మా లక్ కొద్ది హరీష్ శంకర్ గారు, గబ్బర్ సింగ్ తీశారు కదా ఆయన, మెర్లపాక గాంధీ, కోదండరామరెడ్డి గారు, ముగ్గురు వచ్చారు అది జడ్జిలకి. వస్తే మేము దాంట్లో సెకండ్ వచ్చాం. యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చాము, కాకపోతే అగైన్ నెగిటివ్, అంటే ఎండ్ అయ్యేది నెగిటివ్ గా ఎండ్ అవుతుంది, అంటే ఈవిల్ గెలుస్తుంది. కానీ వాళ్ళకి క్రైటీరియా ఏంటంటే గుడ్డు గెలవాలి, ఓకే. అందుకని మాకు సెకండ్ ఇచ్చారని చెప్పి మాకు సౌండ్ బైట్ ఇచ్చారు హరీష్ శంకర్ ప్రతి ఫ్రేమ్ అట్లా. సో అది మాకు భయంకరమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఈ జానర్ అయితే కరెక్ట్ అని చెప్పి కిరణ్ అప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు 2015 నుంచి. అది 2018 లో మేము తర్వాత ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేసి రైట్ దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి రాశాడు. సో ఒక స్క్రిప్ట్ స్టోరీ రాసి ఇచ్చాడు. మరి డైరెక్టర్ కిరణ్ కొత్త పర్సన్ గా మరి ఎలా బిలీవ్ చేశారు ఆయన ఈ థ్రిల్లర్ జోనర్ లోను? అది అందులోనూ థ్రిల్లర్ జోనర్ అంటే చాలా రిస్క్, అది కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కరెక్ట్ ప్లేస్ చేయగలిగితే సక్సెస్ అవుతాం. మరి డైరెక్టర్ కొత్త పర్సన్ ఎలా బిలీవ్ చేశారు? అంటే మిగతా వాళ్ళకి కరెక్ట్ కొత్త, నాకు ముందు నుంచి తెలుసు కదా, నేను పనిచేసా. సో ఒక ప్రోడక్ట్ ని కిరణ్ అయితే ఏ స్టోరీ అయినా హాలీవుడ్ లెవెల్లో తీస్తాడు. ఇది ఖచ్చితం, ఇది నేను రాసిస్తా ఈ రోజు. మీరు అంటే ఇది కొద్దిగా అతిశయోక్తి అనుకోవచ్చు, అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడని. సరే మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు చెప్పి భార్గవ్ వాట్ యు సెడ్ ఇస్ రైట్ అంటారు. అంటే ఇది మొదలు. నేను అంటాను అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ఆర్జీవీని ఇస్తున్నాం. ఓకే, స్టేట్మెంట్ ఇది, నా స్టేట్మెంట్. రేపు జనాలు తిడతారేమో, బట్ ఆర్జీవి గారికి నా క్షమాపణలు. బట్ ఏంటంటే అంత టాలెంట్ ఉంది అనేది నా నమ్మకం. నేను కిరణ్ చూశాను ఫస్ట్ నుంచి. ఆ స్టోరీ టెలింగ్ నెక్స్ట్ లెవెల్. రాకేష్ గారు మీరేమంటారు? ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్, కొత్త డైరెక్టర్ తో వర్క్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అందరం కొత్త అండి, సెట్ లో అందరం కొత్తే. ఏంటంటే అందరం షార్ట్ ఫిల్మ్స్ చేసాము. అంటే యాక్టర్స్ పరంగా కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నారు, కొంతమంది యాక్టింగ్ స్కూల్స్ కి వెళ్ళేసి వచ్చారు. కానీ డైరెక్టర్ పరంగా కిరణ్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే థ్రిల్లర్స్ ఆల్రెడీ, అంటే మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, వెబ్ సిరీస్ చేశాడు, ఆల్రెడీ ఉంది. బట్ ఇది నెక్స్ట్ లెవెల్ తీస్తున్నా అంటే లైక్ ఫస్ట్ తీసిన విధానం ఓకే, దాని తర్వాత నాకు టీజర్ చూపించి, అంటే కిరణ్ పిలిచి నాకు టీజర్ పంపించాడు. టీజర్ పంపించగానే నాకు ఐ వాజ్ లైక్, అదే మనం చేసిన మూవీనే నారా ఇది అన్న. అంటే అది ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఇట్లా అంటే పడుకున్నప్పుడు నైట్ మనోడు ఏంటంటే నైట్ అంతా మెలుకొని చేస్తూ ఉంటాడండి. సో నైట్ మెసేజ్ చేస్తాడు మనోడు, చేయంగానే చూస్తాను. చూసిన వెంటనే నాకు అంటే నిద్ర నుంచి లేచిన వెంటనే అది టీజర్ అయిపోయింది, టీజర్ వచ్చింది అనగానే విల్ ఫీల్ వెరీ హ్యాపీ కదా. అండ్ కిరణ్ తో పనిచేయడం అనేది, అంటే నెక్స్ట్ మూవీ తీసుకుంటాడో లేదో కానీ నేను మాత్రం ఇది ఎప్పటికైనా, అంటే ఈ మూవీ తర్వాత మీరే చూస్తారు కదా. అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, సీతతో వ్యవహారం చాలా కష్టం అంటారు చూసారా మన తెలుగు సినిమాలో, అలాగా కిరణ్ తో వ్యవహారం చాలా కష్టం. ఒక షాట్ రాలేదు అంటే ఎన్ని గంటలైనా సరే ఆ షాట్ రావాల్సిందే. ఆ కరెక్ట్ గా ఒక చుక్క టీయర్స్, కన్నీళ్లు ఒక చుక్కే రావాలి, అది ఒకవైపే రావాలి, అలా రావాలి ఆ లైట్ లో. అంతే, అది ఆ ఎక్స్ప్రెషన్ కి ఒక ఎక్స్ప్రెషన్ రావాలి, ఒక ఫీలింగ్ బయటికి రావాలి అంటే అది రాందే వదలడు. సో అసలు అది ఆ పర్ఫెక్షన్ కి, అంటే ఇంకేంటంటే చచ్చిపోతాం, మనకి ఇది లేదు, ఇంకా ఓపిక లేదు, అయినా సరే అది రావాలి. సో అది వచ్చేదాకా అందుకని బెస్ట్ ఫస్ట్ లోనే తెచ్చేస్తే తొందరగా వదిలిపోతుంది. అది పూజిత గారు మీరేమంటారు? మరి ఆయన కావాల్సిన విధంగా మీలోని టాలెంట్ బయట తీయడానికి చాలా కష్టపట్టే ఉంటారు వీళ్ళ మాటలు వింటుంటే, అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం వింటుంటే. అవును, కష్టం అయితే ఉంటుంది. కానీ కిరణ్ ని మేమందరం నమ్మాము. అంటే కిరణ్ నోస్ వాట్ హీస్ డూయింగ్.
ఏదైనా చెప్తున్నాడు అంటే ఆయన విజన్ అలా కరెక్ట్ గా రావాలని. సో మేము ఏం చేసినా ఎంత కష్టపడినా అవుట్పుట్ అమేజింగ్ ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి మాకంత ప్రాబ్లం అవ్వలేదు. ఆర్ మేము కష్టం ఉన్నా కూడా ఇష్టంగానే చేస్తాం. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పిన దానికి స్క్రీన్ మీద చూపించిన దానికి ఏంటి మొత్తం రీచ్ అయ్యాడా? ఓవర్ రీచ్ అయ్యాడండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంత అయితే జరిగింది ఇంత. అంటే మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు అందరూ. ఏంటి సినిమాకు ఎలా కనెక్ట్ అయ్యారు? సినిమా ఇండస్ట్రీ వైపు, యాక్టింగ్ వైపు? నాకైతే చిన్నప్పటి నుంచే ఉండిందండి. చాలా చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండింది. సినిమా కథలు చెప్పడం, కథలు అడిగి చెప్పించుకోవడం. సో యాక్టింగ్ అని కాకపోయినా జనరల్ గా స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం. రాకేష్ గారు మీకు ఎలా అసలు? నాది నేను షార్ట్ ఫిల్మ్ చేశానండి. అంటే ఇనీషియల్ గా నేను యాక్సిడెంటల్ యాక్టర్, బట్ తర్వాత ఒక 2-3 షార్ట్ ఫిల్మ్ చేసేసరికి ఆ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. అండ్ అలా స్టార్ట్ అయింది. ఇక్కడ యుఎస్ వచ్చినా గానీ సపరేట్ గా ఒక టీమ్ ఫామ్ చేసుకొని మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని మళ్ళీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీసుకొని అంటే అది మనం వదలలేమండి. అంటే ఒకసారి యాక్టింగ్ అనేది వచ్చి అది లోపలికి వెళ్ళిందంటే అంతే, అది మనం వదలలేము. సో అంటే భార్గవ్ గారు క్వశ్చన్ ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్తాను. చూస్తున్నా ఎలక్షన్ అవుతుంది కదమ్మా. ఎట్లా అంటే వేరు నేను అర్థమైంది, నాకు క్వశ్చన్ అర్థమైంది. సో బేసిక్ గా నేను ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నేను ఐటీలో పనిచేస్తాను, ఇక్కడ యుఎస్ లో ఉన్నాను. కాకపోతే ఒక 25 సంవత్సరాల క్రితం తీసుకుంటే, ఒక 25 సంవత్సరాల క్రితం ఇట్లా ఇండిపెండెంట్ డైరెక్టర్లు, షార్ట్ ఫిల్మ్లు అనేది ఒక ట్రెండ్ లేదు అసలు. ఓకే, నేను కాలేజ్ లో నేను మా ఐటీలో ఉన్నప్పుడు తెగ డ్రామాలు ఇవన్నీ చేసాం. కాకపోతే అంతే, అప్పుడు ఛాన్స్ ఏంటంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి వెళ్దాం అనుకున్నా. ఫాదర్ కి చెప్పంగానే ఆయన కుక్కని తిట్టాడు ఆయన, అరే ఇంజనీరింగ్ చేసేది ఎందుకు అని చెప్పి. సరే అని మూసుకొని అందరూ జాయిన్ అయినట్టే జావా తర్వాత C++ అన్నాడు. ఇంకేదంటే అది అని నేర్చుకొని మళ్ళీ అట్లాగో యుఎస్ వచ్చేసాం. ఇది జరిగిన కథ. సో సడన్ గా 2015 వచ్చేటప్పటికి ఎవరు పడితే వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, మంచి టాలెంట్ బయటకు వస్తుంది. ఒక యాప్ పడింది, యూట్యూబ్ వచ్చింది, ఇట్లా అన్ని వచ్చినాయి యావెన్యూస్. సో అట్లా కిరణ్ పరిచయం అయ్యాడు. నేను కిరణ్ క్రికెట్ ఆడతాం కలిసి. అయితే ఒక షార్ట్ ఫిల్మ్ తెలిసి, నాకు తెలియదు, ఆయన తీయడంగా చూశాను. అసలు ఆ క్వాలిటీ చూసి అదిరిపోయి, అసలు షార్ట్ ఫిల్మ్ కి ఇంత క్వాలిటీ ఉంటుందని. ఇంకా నెక్స్ట్ బాబు నాకు ఒక చిన్న రోల్ ఇవ్వయ్యా, నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే, భయ్యా మీరు అంత అడగాల్సిన అవసరం లేదని ఏదో ఒక చిన్న రోల్ ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది మా జర్నీ. ఓకే, అంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మేజర్ పార్ట్ ఎక్కువ మంచులో షూట్ చేశారు ఐ థింక్. అవును, ఇక్కడ కాలిఫోర్నియాలో, ఇదంతా కూడా కాలిఫోర్నియాలో షూట్ చేసాం. కాలిఫోర్నియాలో లేక్ టాహో అనేది ఒక మెయిన్ లొకేషన్. 17 days షూట్ చేసాం. దాని తర్వాత లాస్ ఏంజలస్ లో షూట్ చేసాం, శాన్ ఫ్రాన్సిస్కో. ఈ 3 areas లోనే జరిగింది. ఈ ఫస్ట్ షెడ్యూల్ వచ్చి లేక్ టాహోలోని నడుము దాకా కూలిపోయే మంచు స్టార్మ్ వచ్చి అసలు ఆ 17 రోజులు కారు తీస్తే మళ్ళీ ఇంటికి వస్తామో లేదనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే అట్లా చైన్ వేసుకొని వెళ్తేనే మళ్ళీ వెనక రాగలం, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. సో ఒకడు వెళ్ళిపోయి అన్నా ఇది ఆ కదట్లా కారు అంటే, మేము వెనక నుంచి ఇంకొక కారు వేసుకొని వెళ్ళి చైన్లు వేసి అట్లకి అక్కడి నుంచి మళ్ళీ. ఇది మా పరిస్థితి. 17 రోజులు అసలు ఎంత చల్లగా ఉంది, అది ఎంత చలి అనేది ఆ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. చేతులు కాళ్ళు కొంగర్లు పోయి చచ్చిపోయాం అసలు. ఓకే, పూజిత గారు మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు అక్కడ? అంటే అబ్బాయిలు అంటే ఓకే, దే కెన్ ఈజీ అయిపోద్ది, మామూలు ఎక్కడన్నా స్ట్రక్ అయినా రాగలరు. యాజ్ ఎ లేడీస్ చాలా ఇబ్బందులు. అంటే ఇందాక సార్ అన్నట్టు నడుము వరకు మంచు, అలాంటి సిచ్యువేషన్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. చాలా చాలా కష్టంగా ఉండిందండి, తప్పకుండా. నాకు అమ్మాయి అనే కాదు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈక్వల్ గా అందరికి అదే కష్టం ఉండింది. బికాజ్ అదంతా మంచిగా బ్యూటిఫుల్ గా మంచు ఇస్ నాట్ మాకు ఎస్పెషలీ క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉండేవి, స్నోలో చేస్ సీన్స్,
పడడం లేవడం అవన్నీ చాలా కష్టం ఉన్నాయి. బట్ చెయ్యాలి కదా ఇంకా రాకేష్ సినిమా గారు చాలా అద్భుతంగా కష్టపడ్డారు రావాలి అయితే. కదా అంటే. చెప్పండి. రాకేష్ గారు మీకే ఎక్కువ అందరం, కష్టమా? రాకేష్ కూడా అంటే ఫిజికల్లీ భార్గవ్ అన్న చెప్పినట్టు అండ్ పూజిత చెప్పినట్టు ఫిజికల్లీ అక్కడ అంతా చేసింగ్ సీక్వెన్సెస్ కానీ బయట అవుట్డోర్ షూట్ కానీ చాలా కష్టపడ్డాం. బట్ మెంటల్లీ కూడా ఏంటంటే అంటే నార్మల్ పర్సన్ ఇప్పుడు ఒక 8 hours పని చేస్తారండి. 8 hours పని చేసి ఒక్కటే దాని మీద ఆలోచిస్తూ ఉంటే ట్రైన్ అయిపోతాడు లిటరలీ. సో అది మేము ఇక్కడ 8 hours పని చేయలేము. ఎందుకంటే క్రూ వచ్చేసి 7 members ఉంటారు. ఓకే, క్యాస్ట్ అండ్ క్రూ వచ్చేసి ఒక 15 members ఉంటారు కలిపి, మొత్తం కలుపుకొని క్యాస్ట్ అండ్ క్రూ 15 members. సో షార్ట్స్ ఉన్నప్పుడే క్యాస్ట్, లేకపోతే వాళ్ళు కూడా క్రూనే. సో లిటరలీ ఒక 18 గంటలు 18 hours డే షూట్ చేసాం. ఎందుకంటే మాకు కంటిన్యూస్ గా 17 days ఆఫ్ షూట్ ఉండే కంటిన్యూస్ గా. December 15th నుంచి స్టార్ట్ చేస్తే Jan 1st వరకు ఇంకా ఆగేది లేదు లిటరలీ. అసలు ఎలా ఉండే అంటే క్యాస్ట్ క్రూ అనేది ఏం లేదు, ఒక టీమ్ అంతే, దట్స్ ఇట్. చెప్పాలంటే ఆ షూట్ లోని లాస్ట్ రోజు January 1st రోజు ఓవర్ నైట్ నిద్రలేదు, మేము ఎవరు పడుకోలే. ఓకే, తీస్తానే ఉన్నాం, కంప్లీట్ గా షూట్ తీస్తానే ఉండి మాకు ట్రైన్ ఉంది, వెనక్కి వచ్చేటప్పుడు ట్రైన్ లో కొన్ని షార్ట్స్ తీయాలి, గొర్రెల షార్ట్స్ తీయాలి. ఓకే, ఆ ట్రైన్ 9 గంటలకి. మా కెమెరా కట్ కిరణ్ కరెక్ట్ గా 8:25 చెప్పాడు, 35 నిమిషాలు ఉండగా కట్ చెప్పాడు. పరిగెత్తుకుని, అంటే దాని ముందే ప్యాక్ చేసుకుని అన్ని, కిరణ్ వైఫ్ అంతా మేక్ షూర్ అన్ని ప్యాక్ చేసి పెట్టేసేది, మేము కూడా ప్యాక్ చేసేసుకున్నాం. కట్ అన్నాడు, పరుగో పరుగు అంతే. దాంతో అలా వెళ్తుంటే ఆ కార్ ఏమో స్లిప్ అయిపోయింది. అమ్మ గుండెల్లో పెట్టుకొని, గుండెని చేతితో పట్టుకొని వెళ్ళాము, తొందరలో ఎక్కడైనా అని చెప్పి. అసలు అదొక ఎక్స్పీరియన్స్ మామూలుగా కాదు. ఓకే, అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి. సో నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఏం చెప్పమంటారు? అంటే మీకు స్టోరీ మొత్తం ఓవరాల్ చెప్పిన దానికి, అవుట్పుట్ చూసిన దానికి యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? సో నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి. సృజన్ ఇంకో ఆయన ఉన్నాడు, ఎస్ ఒరిజినల్స్ నుంచి, ఆయన బ్యానర్ అది. మా బ్యానర్ కిరణ్, నేను, హర్ష, మా ముగ్గురిది బ్యానర్ ఆఫ్ బీట్ ఫిలిమ్స్. మేము మొదలు పెట్టాం. దీంట్లో చాలా మంది తోడేశారు. సో ఏంటంటే ముగ్గురమే కాదు, నలుగురమే కాదు, ఒక 100 మంది పైనగా చేయేస్తే అయిన సినిమా ఇది. ఈ సినిమా మేము అనుకుంది ఇంత అయితే వచ్చింది ఇంత. డెఫినెట్ గా అంటే మేము ఒక తెలుగు సినిమా తీసినా అది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. మీకు నరేషన్ గురించి కానీ అంతా కానీ, మీకు ఏ సెంటరా బి సెంటరా అనే కాదు, తెలుగు సినిమా క్లుప్తంగా అందరికీ అర్థం అవుతుంది. సో అవుట్పుట్ ఇస్ వెరీ వెరీ సుపీరియర్ టు వాట్ వి పుట్ ఇన్. అది యాక్చువల్ గా మీరు చెప్పాలి అంటే మా దగ్గరికి ఎందుకు రావాలి అంటే, మేము సినిమా ఇప్పుడు ఎట్లా చేసామంటే, మేము ఐటీలో నేర్చుకుంది, మేము ఐటీలో నేర్చుకున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అంతా దీంట్లో వాడేసాం, కంప్లీట్ వాడేసాం. ఓకే, జనాలు మామూలుగా దీనికి 100 రూపాయలు తీసుకుంటే మేము దాన్ని 10 రూపాయలైనా కానిచ్చేసాం. అది ఓకే. అంటే మామూలు తెలుగు సినిమాలు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా హౌ యూ కెన్ అట్రాక్ట్ ది పీపుల్? అంటే ముందు కూడా చాలా సినిమాలు వచ్చినాయి కదండి. మీరు ఆర్జీవీని తీసుకోండి, ఆయన దాంట్లో కమర్షియల్ తర్వాత వచ్చినాయి, కానీ ఫస్ట్ లో అయితే ఉట్టి స్టోరీగా. సో అట్లాగే ఉండేది కదా. దాని తర్వాత అంటే కొద్ది డాన్సులు గిన్సులు వచ్చి ఉంటాయి ఆయనకి నచ్చి. బట్ అట్లాగే స్టోరీ నచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి. ఎందుకు ఇప్పుడు మీరు ఓటీటీలో తీసుకోండి, మీకు ఎన్ని వస్తున్నాయి, మీకు ఎలిమెంట్లు ఓన్లీ ఇవే ఉన్నవి. అఫ్ కోర్స్ మీకు ఎంటర్టైన్మెంట్ ఉన్నవి బాగానే ఉంటాయి, బాగాలేవని కాదు, కానీ మీరు చూస్తే ఒక ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు స్టోరీని ఆనెస్ట్ గా చెప్పాలి అంటే, మధ్యలో ఏదేదో పెట్టేసి ఎలిమెంట్లు పెట్టేసి జస్ట్ ఒక ఫార్ములా, ఇది ఫ్రేమ్ వర్క్ లా కాకుండా కథలాగా చెప్పడం అనేది ఒక ట్రెండ్ వస్తుంది. అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఇంకా మన తెలుగు సినిమాకి రాలేదు, తెలుగు సినిమాకి కానీ తెలుగు సీరియల్స్ కి రాలేదు. ఐ థింక్ మేము అది స్టార్ట్ చేస్తాం అనేది నాకు గట్టి నమ్మకం. అంటే ఇప్పుడు జనరల్ గా ఈ థ్రిల్లర్ జోనర్ ట్రెండ్ నడుస్తుందని ఇటువైపు ఆలోచించారా? అంటే ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఆలోచించారా? లేదండి, మేము వాళ్ళు చెప్పాను కదా, మాకు ఒక అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ నుంచి మాకు ఈ ఐడియా పుట్టింది.
పుట్టి అక్కడి నుంచి వచ్చింది ఈ స్టోరీ. అయితే జనాలకు అంటే మాకు జనాలకు వచ్చింది, ఆదరణ వచ్చింది మాకు. యూట్యూబ్ లో మాకు పాపులారిటీ రాకపోవచ్చు కానీ ఆదరణ చూసిన వాళ్ళు మాత్రం దాని క్వాలిటీ అసలు ఇది సినిమా తీస్తే చాలా బాగుంటుంది అనేది అయితే మాకు 100%. అండ్ ప్లస్ డైరెక్టర్లు అంత పెద్ద పెద్ద డైరెక్టర్లు చూసి మాకు సౌండ్ బైట్లు ఇచ్చారు. ఇంకా ఫేస్బుక్ లో కూడా ఉంటాయి వీడియోస్ హరీష్ శంకర్ గారు, మీరు చూడొచ్చు ఇప్పుడైనా సరే. ఆయన చెప్పాడు అసలు అల్టిమేట్, అసలు ఇది చాలా బాగుంది. సో అది మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, అందుకని తీసాం. అని మామూలుగా ఈ జనరల్ ఈ సినిమా హిట్ అయిన తర్వాత అంటే ఓకే ఓటీటీలో హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మరి? డైరెక్ట్ మన తెలుగు సినిమా అంటే డైరెక్ట్ ఇక్కడికి టాలీవుడ్కి వచ్చి ఏమన్నా ప్లానింగ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? తెలుగు సినిమా చేయాలి, డైరెక్ట్ మూవీ చేయాలి? నా పరంగా అంటే తెలియదండి, చూడాలి. ఏమైనా వస్తే ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ఏంటి అని ఛాన్స్ బై ఛాన్స్ చూసుకోవటమే తప్ప ప్రస్తుతానికి అయితే మీకు తెలుసు కదా రెక్కాడిందే డొక్కాడదు అనే పరిస్థితి. అంటే అలా కాదు కానీ బట్ పాయింట్ ఏంటంటే పని చేస్తున్నాం ఇక్కడ. ఊరికి ఇది వదిలేసి రావాలి అంటే వదిలేసి రావడానికి కూడా ఒక కారణం ఉండాలి. ఆ కారణం బలంగా ఉంది అంటే ఏమో ఎవరికి చెప్పలేము మనం. అది మీరేమంటారు రాకేష్ గారు? మరి ప్యాషన్ ఇంట్రెస్ట్ అన్నారు, మరి వచ్చే అవకాశాలు ఏమన్నా? తప్పకుండా అండి, మంచి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా. కానీ ఇక్కడనే చాలా స్టోరీస్ చెప్పొచ్చు అండ్ చాలా లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడనే యుఎస్ఏ లోనే. అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. మన టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంది స్టోరీస్ కూడా చెప్పారు. సో ఇక్కడనే చాలా చాలా ఉన్నాయండి, అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడే ఒక అంటే మన అక్కడే ఒక టాలీవుడ్ లాంటిది ఒక ఫిల్మ్ నగర్ ఏర్పాటు చేయొచ్చు. గ్యారెంటీ, మీరు అసలు అనుమానమే లేదు. మీరు డల్లాస్ నాగేశ్వరరావు గారు, షికాగో సుబ్బారావు గారు కానీ పేర్లు సినిమాలు, అది ఖచ్చితంగా అవుద్ది. మీరు అసలు దాంట్లో డౌటే లేదు మీకు. ఇక్కడి నుంచి చాలా మంది అడిగారు కూడా ఆల్రెడీ, మాకు స్క్రిప్ట్లు పంపించడం జరిగింది. కాకపోతే ఈ హడావుడిలో మేము ఏమి ఒకటి చెప్పలేకపోయాం కానీ బట్ అయితే ఇక్కడ కూడా నడుస్తున్నాయి. అది ఓకే. అండ్ పూజిత గారు మీరేమంటారు? మరి టాలీవుడ్ ఇక్కడికి వచ్చి ట్రయల్ చేసి పెద్ద సినిమాలు అవకాశాలు ఏమన్నా ట్రై చేస్తారా? నేను ఇండియాకి మూవ్ అయిపోయానండి, ఇండియాలోనే ఉన్నా ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే. యా, నాకు అంటే మరి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే నెక్స్ట్ సర్చింగ్ యాక్టింగ్ అంటే పెద్ద మూవీస్ లో ట్రైయింగ్. 2 స్క్రిప్ట్స్ రాసుకున్నాను, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అయిన తర్వాత. ఓకే, యాక్టింగ్ కాకుండా డైరెక్షన్. ఓకే, ఎందుకంటే డైరెక్షన్ వైపు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండిందండి. అంటే యాక్టింగ్ డైరెక్టింగ్ అని కాకుండా నాకు స్టోరీ టెల్లింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. సో ఒక కథ చెప్పాలి అంటే అందరి మీద ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కొంచెం ఎక్కువ డైరెక్టర్ మీద రెస్పాన్సిబిలిటీ. సో ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎ షాట్ అండ్ టేక్ దట్ అప్. అంటే ఓవరాల్ ఈ గతం జర్నీలో మీరేం నేర్చుకున్నారు? ఫ్రమ్ ద డైరెక్టర్ ఆర్ ఫ్రమ్ ద టీమ్? ఫ్రమ్ ఓవరాల్ జర్నీ, డైరెక్టర్ కావచ్చు, లేకపోతే మీ కో ఆర్టిస్ట్ తో కావచ్చు, లేకపోతే రాకేష్ గారితో, లేకపోతే భార్గవ్ గారితో జర్నీ, అంటే మోటివ్ ఒక్కటని లేదు, చాలా నేర్చుకున్నాను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమా ఇస్ అబౌట్ ఎవ్రీథింగ్. చిన్న చిన్న అవి ఇవి చాలా ఉంటాయి, చాలా ఛాలెంజెస్ వస్తాయి మనకి. ఇంకా స్టాప్ అయిపోతుందేమో సినిమా, మాకైతే చాలా వచ్చాయి. ప్రతిరోజు ఒక ఛాలెంజ్ ఉండేది, ఇంకా అయిపోయింది మన సినిమా ముందుకెళ్ళదు అన్నట్టు ప్రతిరోజు ఒకటి ఉండేది మాకు. సో అట్లా చాలా వస్తాయి. ఒక టీమ్ కి అంతమంది కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా వచ్చినా కూడా అందరూ ఆ విజన్ ఉండాలి. మన సినిమా బాగా రావాలంటే ఇవన్నీ చాలా చిన్నవి. సినిమా ఇస్ దేర్, వీఆర్ ఆల్ లైక్ హియర్, సో వి ఆల్ వర్క్ ఫర్ దాట్ అనేది నేర్చుకున్నా నేను. మీరేం నేర్చుకున్నారు భార్గవ్ గారు? అంటే ఇది సంకల్ప బలం అంత గట్టిది అనేది ఒకటి ఉదాహరణ అండి. సినిమా పూర్తిగా చెప్పినట్టు ఒక 10 సార్లు సినిమా ఆగిపోవాలి షూటింగ్, మినిమం 10 సార్లు. ఇక్కడ నేను తక్కువ చెప్తున్నాను, 10 సార్లు. ఇంకా ఒక్కొక్క ఈవెంట్ అయిన తర్వాత ఇంక కదలదు. అయినా సరే పంట బిగువున పండగ ముందుకు దూసుకెళ్ళిపోతే ఏదో ఇంకో తావచ్చింది. ఒకసారి లెన్సులు పోయినాయి, ₹1 కోటి లెన్సులు పోయినాయి మరి. ఓకే, రోడ్డు మీద పెట్టేసాం, ₹1 కోటి లెన్సులు కనపట్ల. ఎక్కడ అంటే కనపడలా, అంతే. అయిపోయింది. ఇంకా 2 లెన్సులు మిగిలినాయి, చిన్న చిన్న లెన్సులు. సరే ఇంకా ఈ నెక్స్ట్ ఇదంతా ఈ యాంగిల్ ఇట్లా మార్చి చేయొచ్చా అని చెప్పి కిరణ్కి ఒక ఐడియా వచ్చింది. డిఓపి మాట్లాడాం, సరే ఏదో చేద్దామని చేసాము. నెక్స్ట్ డే అంతా షూట్ చేస్తున్నాం. అయినా సరే
ఓకే తప్పదు అని వదిలేద్దాము అనుకున్నాం. లేదులే వదిలేస్తే ఎట్లా అని చెప్పి మొదలు పెడితే ఆ రెండో రోజు ఎవరో ఒక అతను వచ్చి, బాబు మీరు లెన్స్ కేసు రోడ్డు మధ్యలో పెట్టి వదిలేశారు, నేనే పట్టుకెళ్ళా అని చెప్పి వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఇట్లాంటివి. ఇంకో రోజు ఏమైంది, మేము సినిమా ఎక్కడైతే తీస్తున్నాం, షూటింగ్ ఎక్కడైతే తీస్తున్నాం, ఒక కాటేజ్ లో తీస్తున్నాం. ఆ కాటేజ్ పక్కనంతా మిగతా కాటేజ్లు ఉన్నాయి. వీళ్ళు మేము చేసే హడావిడి అంతా చూసుకొని ఏంటో అర్థం కాక పోలీసులు పిలుస్తారు. పోలీసులు వచ్చి వాళ్ళు ఐడీలు చూపించమన్నాడు. ఐడీలు చూపించమంటే ఎందుకురా చూపించమంటున్నాడు, ఐడీలు మాకు అర్థం కాల. చూపించేసాం. చూపించేస్తే సరే మీరు ఓకే అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు, మీరు చేసుకోవచ్చారు. ఇదంతా ఓకే అన్నాడు కదా అనుకొని మేము మొదలు పెట్టబోతున్నాం. ఇంటి ఓనర్ వచ్చింది, ఇంటి ఓనర్ కాదు ప్రాపర్టీ మేనేజర్ వచ్చి, మీకు కరెక్ట్ గా 10 నిమిషాలు ఉంది, 10, 9, 8 అని చెప్పి మొదలు పెట్టి లెక్క పెట్టమని. వాటిని ఏమైంది తల్లి అని అడిగాం. ఏంటంటే మీరు ఫారెన్ సినిమాలు తీస్తున్నారు, బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నారు అని చెప్పేసి వచ్చింది. పోలీసు ఎవరు చెప్పారు అని అడిగాం. అంటే పోలీసు చెప్పాడు. పోలీసు ఎలా చెప్తాడు అని అడిగాం. అంటే ఆడికి ఎవడో కంప్లైంట్ ఇచ్చారంట. ఆడి కాలిఫోర్నియాలో అట్లాంటివి తీయటం కూడా లీగల్ అంట. అందుకని అంటే ఐడీస్ చూసాడు, మేము ఎవరు అండర్ ఏజ్ కాదా అని. ఆడి కనీసం మమ్మల్ని అడగను కూడా అడగల. చచ్చినట్టు వెళ్ళి మేము ఓనర్ కాల్ చేసి బాబు ఇది అని చెప్పి ఆయన వీడియోలో అన్ని చూపించి, ప్రాపర్టీ మేనేజర్ చూపించి, ఇది అట్లాంటి ఏం లేదు నాయన, మేము మా స్క్రిప్ట్ చదివిన స్క్రిప్ట్ చూపించి ఇట్లాంటివన్నీ చేస్తే గానీ మళ్ళీ మొదలు వన్ డే హోల్ డే పోయింది మాకు. ఓకే. అండ్ రాకేష్ గారు మీరేం ఫేస్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఓవరాల్ ఈ జర్నీ? చెప్పాను కదండి, అంటే లైక్ మెంటలీ ఫిజికల్లీ చాలా చాలా అంటే ప్రీ ప్రొడక్షన్ టైంలో కూడా చాలా థింగ్స్ ఫేస్ చేశాను. ఎట్లా అంటే క్యారెక్టర్ కి ప్రిపేర్ అయ్యే టైం పీరియడ్ ఉంటుంది కదా, ఒక 2 months ముందు. సో ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా క్యారెక్టర్ కి. సో ఫిజికల్లీ నేను కొంచెం లీన్ ఉంటాను. సో కిరణ్ అన్నాడు, అక్కడ పెద్ద మనిషి అక్కడ రెడ్ షర్ట్ లో రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు, కొంచెం ఇప్పుడు నవ్వుతాడు చూడండి. ఓకే, ఆయన పక్కన నిల్చోవాలంటే మినిమం ఉండాలి. ఓకే, ఆయన హైట్ కి అంటే సో ఆయనకు తగ్గట్టు ఉండాలంటే ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ అనేది గెయిన్ చేయాలి. సో నాకు ఒక 6 weeks ఉండే. సో 6 weeks దాని మీద వర్క్ చేశాను. అండ్ అవుట్పుట్ అయితే తప్పకుండా బాగా వచ్చింది. అండ్ అది కాకుండా వేరే ప్రిపరేషన్ కూడా బాగా చేశాను. అంటే నా రూమ్ లోనే నేను ఐసోలేట్ అయిపోయి క్యారెక్టర్ గురించి ఆలోచించి, అంటే కాల్స్ కూడా చాలా తక్కువ మందితో మాట్లాడుతుండే, పేరెంట్స్ తోని ఫ్రెండ్స్ తోని చాలా తక్కువ మందితో మాట్లాడుతుండే. అండ్ చాలా చాలా ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ ఎట్లా అంటే అందరికీ చెప్పుకోలేమండి. అంటే లైక్ మనం చేస్తాము, మనం చేసి యూనో ఫైనల్ అవుట్పుట్ వచ్చింది కదా, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ వాళ్ళు ఈ సినిమా మెయిన్ థ్రిల్లర్ మూవీస్ అంటే బీజిఎం చాలా కీలకం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకం. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది ఓవరాల్ ఈ మామూలు సినిమాటోగ్రఫీ కావచ్చు. ఎలా ఏంటి మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ దాని గురించి? మ్యూజిక్ అంటే మాది ఒక స్కెడ్యూల్ అయ్యి సెకండ్ స్కెడ్యూల్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ అవుతుంది. మాకు 90% సినిమా అయిపోయింది అనేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాం. అసలు ఎవరిని పట్టురావచ్చు ఏంటి అనేది. సో అట్లా ఆలోచిస్తుండగా సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఇంకా తప్పదు ఇప్పుడు అన్నప్పుడు ఎట్లా అంటే గూఢచారి సినిమా చాలా బాగుంటుంది. దాని బీజిఎం చూస్తే మీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు అది యాక్చువల్ గా హాలీవుడ్ లెవెల్లో బీజిఎం అంటే అదే అనొచ్చు నేను. సో నాకు అటువంటి ఇది కూడా నచ్చుద్ది. సో ఇట్లా మాట్లాడుతూ కిరణ్ మేము ఏంటంటే ఓకే అది శ్రీచరణ్ పాకాల అవుద్దా అవదా అని చెప్తే, నేను వైజాగ్, నా నేటివ్ ప్లేస్ వైజాగ్, శ్రీచరణ్ కూడా వైజాగే. శ్రీచరణ్తో మాట్లాడాను, కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసాం ఇట్లా అని చెప్పేసి. సో ఆయనకున్న కన్స్టెంట్స్ మా కన్స్టెంట్స్ ఒక ఓవర్ ఆల్మోస్ట్ 1 నెల పట్టింది కానీ బట్ వీ వర్క్అవుట్ చేసుకొని, అంటే మా కజిన్ క్లాస్మేట్ ఏంటో శ్రీచరణ్, నా కజిన్ క్లాస్మేట్ కూడా. సో అట్లా శ్రీచరణ్తో మాట్లాడి శ్రీచరణ్ ఒప్పించి
ఈ జానర్ అయితే. శ్రీచరణ్ ఏంటంటే ఈ వాంట్స్ టు గో మెయిన్ స్ట్రీమ్, చాలా మంచి మ్యూజిషియన్ కాబట్టి ఆలోచించాడు. కానీ నేను చెప్పా ఇది ఈ రేంజ్ లో ఉంటది, నువ్వు చూడు, నీకు నచ్చితే కొట్టు అంటే చూశాడు. ఈ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ దెన్ ఇంకా ఆన్ బోర్డ్ అయ్యాడు. ఇంకా అసలు దానికి లైఫ్ పోసాడు ఇంకా చెప్పాలంటే. ఓకే, అదొక ఇది. దాని తర్వాత ఇంకా మనోజ్ గురించి చెప్పాలంటే రాకేష్ చెప్తాడు, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా. మనోజ్ ఇక్కడనే పరిచయం అండి, ఇక్కడనే చదువుకున్నాడు, సినిమాటోగ్రఫీ మీద చదువుకున్నాడు ఇక్కడనే, రాచెస్టర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గ్రాడ్ అయ్యాడు. సో దాని తర్వాత మనోజ్ కి కూడా ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం అండ్ ప్యాషనెట్ చాలా. సో ఇప్పుడు మనోజ్ ఇండియాకి వెళ్ళిపోయాడు. సో ఇండియాకి వెళ్ళిపోయి అశ్వత్థామ ఇంకొక 2 మూవీస్ చేశాడు. మస్తీస్ అనే ఆహాకి మస్తీస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు తను. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ మనోజ్ ది అంటే మీరు విజువల్స్ చూసారు కదా, ఇంకా చెప్పడం అదే చాలా బాగా చేశారు. అంటే మీరు అన్నట్టు ఆ గూఢాచారికి ఈక్వల్ మ్యాచ్ అయ్యేలా విజువల్స్ కానీ ఆ బీజిఎం కానీ ఉంటుంది. ఇద్దరు డెఫినెట్లీ అండి. కానీ ఏంటంటే ఒకటి ఏం చెప్తా అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కదా. సో యా అంటే మమ్మల్ని మరీ అన్ని గ్యాడ్జెట్లు పెట్టుకొని సైంటిఫిక్ గా ఊహించుకోకండి, అది గూఢచారి. మాది వేరే రకమైన థ్రిల్లర్, అది వేరే రకమైన థ్రిల్లర్. జస్ట్ క్వాలిటీ పరంగా అయితే బాగుంటుంది. వాళ్ళు ఈ గతం అనే కాన్సెప్ట్ ని బిలీవ్ చేస్తారా సార్? ముగ్గురు బిలీవ్ చేస్తారా గతం ఉంటుంది మనకు అనే ఒక కాన్సెప్ట్ బిలీవ్ చేస్తారా? మీరు కూడా బిలీవ్ చేస్తారు రేపు చూసిన తర్వాత. లాస్ట్ క్వశ్చన్ సారీ, లాస్ట్ క్వశ్చన్ రామా. అండ్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. మీరు ఇందాక అన్నట్టు మీరు థియేటర్కి రావడం కాదు, మేమే మీ ఇంటికి వస్తున్నాం అన్నారు. ఇప్పుడు మరి కొత్త ఎక్స్పీరియన్స్ అమెజాన్ ప్రైమ్ లో రావడం, మీరు ఇంటికి రావడం ఎలా అనిపిస్తుంది? అది ఓకే, మాటలకి అందని ఒక అనుభూతిది. అంటే మాకు నైట్ 24 hours లోని బోల్డ్ అంత వర్క్ ఉంది, ప్రమోషన్స్ వర్క్ కానీ ఇట్లా చాలా వర్క్ ఉంది. ప్లస్ మేము పని కూడా చేసుకుంటున్నాం ఇక్కడ. సో మాకు ఊపిరి పీల్చుకోవడానికి లేదు. సో అదొకటైతే, ఇంకోటి ఏంటంటే వచ్చేస్తుంది మాకు ఇంకా. సో ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది, అసలు అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే ఇప్పుడు November 6th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పక చూడండి. మీరు 10 నిమిషాలు ఇవ్వండి మాకు, మిగతా సినిమా అంతా మేము చూపిస్తాం, మీరు లెగలేరు సీట్ నుంచి. ఓకే, రాకేష్ గారు మీరేమంటారు? నేను అదే చెప్తానండి. అంటే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుందంటే లిటరల్లీ ఒక 200+ కంట్రీస్ లో వరల్డ్ ప్రీమియర్ అవుతుంది. అది ఒక పెద్ద అచీవ్మెంట్ మా టీమ్ కి. అంటే మా కంటెంట్ ని, మా స్టోరీని చూసే అమెజాన్ ముందుకు వచ్చింది. ఓకే, కంటెంట్ ఎందుకంటే అందరం కొత్త వాళ్ళమే కాబట్టి కంటెంట్ చూసే ముందుకు వచ్చింది. సో నేనేం చెప్తానంటే ఒక 15-20 minutes ఇవ్వండి, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, దాని తర్వాత వదిలేసేయండి. దాని తర్వాత మేము చూపిస్తాం మూవీ ఏంటో. భార్గవనే చెప్పినట్టు తప్పకుండా. అండ్ అర్జున్, రిషి తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు మీరు. ఓకే, పూజిత గారు ఫైనల్ వర్డ్ ఫ్రమ్ యూ. వాళ్ళిద్దరు ఆల్రెడీ చెప్పేశారు మొత్తం. మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ప్లీజ్ మీరు November 6 అందరూ కలిసి ఫ్యామిలీతో చూడండి. ఫార్వర్డ్ చేయొద్దండి, పాజ్ చేయొద్దండి. గివ్ అస్ అ లిటిల్ టైం, ఒక 15-20 minutes ఓపిక్ గా చూడండి. బికాస్ కొత్త ఫేసెస్, ఆఫ్టర్ దట్ మీరు వద్దనుకున్న ఫినిష్ చేస్తారు చాలా ఇష్టంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ సో. అంటే కొత్త జోనర్ ఉన్న కథలో కొత్త కాన్సెప్ట్ ఉన్న మన తెలుగు ఆడియన్స్ దాన్ని డెఫినెట్ గా రిసీవ్ చేసుకుంటారు, బిగ్గెస్ట్ హిట్ చేస్తారు. హోప్ సో. గతం కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతుంది అని ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.